కర్నూలు జిల్లాలో మిర్చి సాగు చేసిన రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 6 గాలం శ్రమించి లక్షలు పెట్టుబడి పెట్టి మిర్చి సాగు చేస్తే దిగుబడి గణనీయంగా తగ్గింది. అమ్మకానికి మార్కెట్ యార్డ్కు తీసుకొస్తే మిర్చి ధర పాతాళంలో ఉంది. అసలు మిర్చి సాగుకు పెట్టుబడి ఎందుకు పెరిగింది? దిగుబడి తగ్గడానికి కారణమేంటి? కర్నూలు మార్కెట్ యార్డ్లో మిర్చి అమ్మకానికి తెచ్చిన రైతులు పడిగాపులు కాస్తున్నారు. మిర్చి కొనుగోలుకు వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అతి కష్టం మీద వ్యాపారులు మిర్చి కొనుగోలు చేసినా ధర మరీ తక్కువగా కోట్ చేస్తున్నారు. మిర్చి రకాన్ని బట్టి క్వింటాలకు 7,000 నుంచి 11,000 వరకు ధర పలుకుతోంది. మిర్చి సాగుకు రైతులు ఎకరాకు లక్షల్లో పెట్టుబడి పెట్టారు. పండిన తర్వాత మార్కెట్లో సరుకు అమ్మగా వచ్చే మొత్తం మాత్రం వేలల్లోనే ఉంటుంది. ఈ ఏడాది కూడా మిర్చి మార్కెట్కు రావడం మొదలైనప్పటి నుంచి ధర తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మాత్రం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మిర్చి సాగుకు ఎకరాకు 2 లక్షల వరకు ఖర్చవుతోంది. నాట్లు, కూలీలు, మందుల ఖర్చులు రైతుకు తడిసి మోపెడవుతున్నాయి. మిర్చి నారు పోయాలంటే ఎకరాకు 12 ప్యాకెట్ల విత్తనాలు అవసరమవుతాయి. ఒక్కొక్క ప్యాకెట్కు 1000 రూపాయల చొప్పున ఖర్చవుతోంది. 6 నెలల కాలంలో మిర్చి పంటకు కనీసం 20 సార్లు మందు కొట్టాల్సి ఉంటుంది. తెగుళ్లు సోకితే అంతకంటే ఎక్కువ సార్లు కూడా మందు కొట్టాల్సి వస్తుంది. ఒకసారి మందు కొట్టాలంటే ఎకరాకు 6,000 వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కన చూస్తే 1,00,000 నుంచి 1,20,000 వరకు క్రిమిసంహారక మందులకే సరిపోతుంది. సేద్యపు ఖర్చులు కనీసం 15,000 నుంచి 20,000 అవుతుంది. మిర్చి ఆరబోసిన తర్వాత మార్కెట్కు తరలించాలంటే 30 నుంచి 35 కిలోలున్న బస్తాకు 100 నుంచి 120 రూపాయల వరకు రవాణా ఖర్చు అవుతుంది. ఈ ఏడాది మిర్చి ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఎకరాకు సాధారణంగా 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వాతావరణ పరిస్థితులు సరిగా లేకపోవడం కూడా రైతులకు కలిసి రాలేదు. సరిగా శుద్ధి చేయని విత్తనాలను కంపెనీలు సరఫరా చేశాయి. తెగుళ్లు వంటి కారణాలతో ఈ ఏడాది దిగుబడి ఎకరాకు 10 క్వింటాళ్లలోపే వచ్చింది. కొందరికి 3-4 క్వింటాళ్లు కూడా దిగుబడి రాని పరిస్థితి ఉంది. మిర్చి రైతులు దిగుబడి ఎంత దెబ్బ కొట్టిందో ధర కూడా అంతే దెబ్బతీసింది. ఈ ఏడాది క్వింటాలకు 10,000కు మించనే లేదు. కేంద్ర ప్రభుత్వం మిర్చి ఎగుమతులపై నిషేధం విధించడంతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వలు పేరుకుపోయాయి. ఫలితంగా మిర్చి ధర అసాధారణంగా పడిపోయింది. కొత్తగా కొనుగోలు చేసే మిర్చిని నిల్వ ఉంచడానికి గోడౌన్లలో స్థలం లేకుండా పోయింది. ఇప్పటికే రైతులు మిర్చి పంటను దాదాపు అమ్మేసుకున్నారు. ఇప్పుడు ఎగుమతులపై నిషేధం ఎత్తేసినా అది ఇప్పటికే కొనుగోలు చేసిన వ్యాపారులకు లాభిస్తుంది తప్ప రైతులకు పెద్దగా ప్రయోజనం చేకూర్చేలా లేదు.